రైట్. వన్ బై మాట్లాడండి సార్. మనతో ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు. ముప్పాల సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఏంటి సుబ్బారావు గారు, ఒకరికొకరు మాట్లాడుకోకూడదా? అధికార ప్రతిపక్ష పార్టీలలో మాట్లాడుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సహించే పరిస్థితి లేకుండా పోతుందా? ఈ సంస్కృతి ఎంతవరకు మంచిది అంటారు? ఇక్కడ ఒకటండి, ఆయన జందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడినా, లేకపోతే చింతకాయల విజయ్ గారు మాట్లాడినా, అటువంటి పదజాలాలు గ్రామీణ ప్రాంతాల్లో విభేదాలను లేకుంటే కక్ష సాధింపు చర్యల్ని ప్రేరేపించడానికి దోహదపడతాయి. వాళ్ళలో ఒక బాధ అన్నమాట వాస్తవం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టేసి ఇష్టానుసారంగా వేధించిన వ్యక్తులు తిరిగి కూటమిలోకో లేకుంటే టీడీపీలోకి వచ్చేసి ఇంకా ఆ వేధింపులు కొనసాగిస్తున్నారనేటువంటి ఆవేదన, ఆక్రందన వాళ్ళలో ఉంటే ఉండొచ్చు. కానీ దానికి మార్గాలు బహిర్గతంగా ఇలా చేయటం కాదు, అంతర్గతంగా వాళ్ళ యొక్క సమావేశాల్లో చర్చించుకొని, లేకుంటే ఇన్ఛార్జి మంత్రులతో చెప్పేసి, లేకుంటే రాష్ట్ర అధ్యక్షులతో చెప్పుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. ఒకవేళ కూటమిలోని పార్టీల్లో కనుక బీజేపీలోనో జనసేనలోనో చేరితే వైసీపీ మాజీ నేతలు టీడీపీ కార్యకర్తలను ఇంకా వేధిస్తున్నారనుకుంటే వాళ్ళు కూడా అటువంటి వారి పట్ల ఉన్న అగ్రనాయకత్వానికో లేకుంటే ఇన్ఛార్జి మంత్రుల దృష్టిలోనో లేకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలోనో అధ్యక్షుల దృష్టిలోనో పెట్టేసి దాన్ని ఎలాగా అధిగమించాలో చూడాలే తప్ప హింసను ప్రేరేపించే విధంగా ఇటువంటి ప్రకటనలు చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలలో ఇటువంటి ప్రస్తావన అంతర్గత కుమ్ములాట కనుక జరిగితే ఈ ప్రభావం స్థానిక ఎన్నికల మీద పడే ప్రమాదం డెఫినెట్ గా ఉంటుంది. అందుకే కొలిసి పార్థసారథి గారు అన్నారు, ఆయన విమర్శల మీద సమతుల్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఏంటంటే చింతమనేని వ్యక్తం చేసిన ఆందోళన పార్టీ గమనించిందని, ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పాడు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వనని, అందరినీ కలుపుకొని వెళ్ళడం ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి ఆయన సామరస్యపూర్వకంగా చెప్పాడు. నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలుంటే నేరుగా పార్టీ ముఖ్య నేతలకు లేదా తనకు తెలియజేయాలని, మీడియా ముందు రచ్చ చేయవద్దని హితబోధ చేసిన సంఘటన కూడా మనం మర్చిపోకూడదు. అవును. కాబట్టి ఇలాగా అమ్మాయి అంతకన్నా దారుణంగా సరే దెందులూరు ఎమ్మెల్యే, అదే జిల్లా పరిషత్ చైర్మన్, లేకపోతే అయినండి గంటా పద్మశ్రీ కానీ లేకుంటే ఆమె భర్త ప్రసాదరావు కానీ ఇద్దరు వైసీపీలోంచి టీడీపీలోకి చేరారు. వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగుతుందనుకో, ఆయన్నే చిన్నతనం చేయడానికి ఆయనకి యొక్క ప్రాతినిధ్యం తగ్గిస్తున్నారనుకో, అంతర్గతంగా పార్టీ నాయకులకు చెప్పేసి ఆ సమస్యను పరిష్కారానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ బహిరంగంగా మీడియా ముందు చెప్పేసి పార్టీని ఇబ్బందుల్లో పెట్టే పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు. అవును, అది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, ఇక స్పీకర్ గారి కుమారుడు విజయ్ చెప్పింది అయితే కొద్దిగా మరింత దారుణంగా తీవ్ర పదజాలం. సిగ్గు లజ్జ ఉన్నవారెవరు వైసీపీ వారితో తిరగకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ఒంగు పెట్టి తన్నుతాను, మరియు పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను అంటూ అత్యంత ఘాటుగా హెచ్చరించారు. అవును, అంత ఘాటుగా హెచ్చరించవలసిన అవసరం లేదు. అటువంటి హింసాత్మక పదజాలాన్ని వాడటం సరికాదనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. పల్లెల్లో మళ్ళా వర్గపోరిని రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అవును, అంతేకాకుండా ప్రత్యర్థ పార్టీకి ఆయుధాలను ఇస్తా ఉన్నారు వీళ్ళు. అంతే కదా, ఇప్పుడు వీళ్ళలో వీళ్ళకే ఎమ్మెల్యేకి క్యాడర్కి గ్యాప్ వచ్చింది అనేటువంటిది ఇండికేషన్ వెళ్తుంది కదా సార్. ఇండికేషన్ వెళ్ళి వాళ్ళకి ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఆల్రెడీ ఇప్పుడు విజయ్ గారి మీద పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతల వికాసం కలిగించేలాగా ఆయన ప్రసంగం ఉంది.
సోమోటోగా కేసు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తా ఉంది. అవును. అలానే వాళ్ళలో పార్టీలో అంతర్గత కుమ్మలాట ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా కొనసాగే అవకాశాలు లేవు, కూటమిలో కుంపట మొదలైందని చెప్పేసి అని వ్యాఖ్యానించడానికి ఆయుధాలని వాళ్ళకి సమకూరుస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు సమకూరుస్తున్నారు? కరెక్ట్గా స్థానిక ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యానాలు అది సామరస్యపూర్వకంగా రాష్ట్ర నాయకత్వానికో లేకుంటే ఇన్ఛార్జ్ మంత్రుల దృష్టికో తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప, అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. సరే, ఎవరైతే ఈ చింతమనేని ఉన్నాడో ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాస్తవాలను రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి కూడా ఒక నివేదిక కోరినట్టుగా తెలుస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా సమయం పాటించాలన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిపక్ష పార్టీల్ని శత్రువులుగా చూడకూడదు. అది ఎవరో ఒకళ్ళు నీకు అన్యాయం చేస్తే ఆయన్ని మీద దృష్టి పెట్టి తప్ప మొత్తం పార్టీకి పులిచే విధంగా, లేదంటే వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు కార్యకర్తల మీద కూడా పగదార్చుకునే అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఈ ప్రకటనలు ఉన్నాయి. అవును, అది ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా హలో హలో అనుకోండి, ఒక స్నేహభావంతో మెలగాలి. అది ఆ ఎన్నికల వరకే పరిమితం అవ్వాలి తప్ప అవును అది వేస్తే ఫ్రాక్షనిజం తయారవుద్ది. అవును, రాయలసీమలో చూసాం. అవును, గత అనేక సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఫ్రాక్షనిజం వచ్చిందో, ఏ విధంగా అనేక మంది బలయ్యారో చూసాం. అటువంటి అశాంతి ఈ రాష్ట్రంలో రాకూడదు. అటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు ఏమి లేకపోయినా కానీ